7వ అధ్యాయము 20వ శ్లోకము. కామైస్త్రైస్త్రైహృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తన్నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. తాత్పర్యము: నానా విధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. వివరణ: శ్రీ భగవాన్ వారి స్వభావాన్ని బట్టి, వారి కోరికలను బట్టి ప్రజలు తమకు కావలసిన ఫలితాన్ని ఇచ్చే దేవతలను పూజిస్తారని చెబుతారు. వారు వివిధ దేవతలను ఆశ్రయిస్తారు. పని అడ్డంకులు లేకుండా జరగనివ్వడానికి గణేశుడిని ఆశ్రయించండి. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని అంటారు. శక్తిని పొందడానికి హనుమంతుడిని, దుర్గాదేవిని ఆశ్రయించండి. కళ మరియు సంగీతం కోసం సరస్వతీదేవిని ఆశ్రయించండి. మన స్వంత కోరికల కారణంగా మన జ్ఞానం అపహరించబడుతుంది మరియు మనకు ఒక నిర్దిష్ట ఫలితం లభిస్తే మనకు మరేమీ అవసరం లేదని మనం భావిస్తాం. దీనికోసం మనం ఇతర దేవతలను ఆశ్రయిస్తాం. ఎర్రటి పువ్వులు, దుర్వ, మోదకం గణేశుడికి మరియు తులసిని శ్రీకృష్ణుడికి అర్పిస్తారు. వారు ఆ దేవతల పూజ నియమాలను పాటిస్తారు. ఇది తప్పు కాదని శ్రీ భగవాన్ అంటున్నారు. ఇలా చేయటం ద్వారా వారు నన్ను పరోక్షంగా పూజిస్తారు, కానీ ఈ విషయాన్ని మరిచిపోతుంటారు.